వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బిగ్ బాస్ ఈ కార్యక్రమం అంటే తెలియని వారు ఉండరు. దాదాపు నేటి యువత చాలా వరకు కూడా ఈ బిగ్ బాస్కు ఆకర్షితులవుతున్నారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కూడా టెలివిజన్లో ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షిస్తున్నారు. అయితే ఈ బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఏంటి? చాలా వరకు కూడా 10 మందిని లోపల పెట్టి దాదాపు 20-30 రోజులు వాళ్ళని అలాగే ఉంచడం వల్ల ఈ సంస్కృతి ఎటువైపు వెళ్తుంది? ఈ పద్ధతి మంచిదా లేదా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి కొంతమంది సిపిఎం నాయకులు ఉన్నారు. సార్, బిగ్ బాస్ కార్యక్రమం చాలా రోజులుగా వస్తుంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇది సమాజానికి మంచిదా చెడా? బిగ్ బాస్ కార్యక్రమం వల్ల సమాజానికి చెడ్డ తీసుకొచ్చే విధంగానే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎమ్మడి రవిని ఐబొమ్మ ఎవరైతే నడిపారో మా సినిమాలన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు, ఆ విధంగానే హైజాక్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అతని మీద దుమ్మెత్తి పోశారు. మరి ఆ సినిమాల వల్ల ఈ రోజున అక్కినేని నాగార్జున బిగ్ బాస్ పేరుతోటి యువకుల్లోకి తప్పుడు సంకేతాలు పంపించే విధంగా ఆయన యొక్క ఆ విధానం ఉంది, ఆలోచన ఉంది. మన సంస్కృతి ఏంటి? మహిళలు అలాగే పురుషులు ఒకరికొకరు గౌరవించుకోవాలి. అలా కాకుండా చాలా అల్లరచిల్లరగా అరాచకంగా వాళ్ళు అక్కడ ఆ బిగ్ బాస్ ఎక్కడైతే హౌస్ ఉందో ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ విచ్చలవిడిగా ఉండడం, అలాగే యువకులు కూడా చాలామంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడం. అంటే చెడ్డ చూపితే చెడ్డ చూస్తారు, మంచి చూపితే మంచి చూస్తారు యువకులు. అటువంటి యువకుల్ని తప్పుదారి పట్టే విధంగా ఈ బిగ్ బాస్ కార్యక్రమం ఉందనేది మాకు అర్థమవుతుంది. ఆ విధంగా ఏదైతే అశ్లీలంగా చాలా అరాచకంగా చూపిస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ వ్యతిరేకించాలని, అలాగే ప్రభుత్వం కూడా దీన్ని బ్యాన్ చేయాలని, ఇటువంటి బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. కామ్రేడ్స్, 10 మందిని ఆడవాళ్ళని మగవాళ్ళని ఒక రూమ్లో పెట్టేసి వివిధ రకాలైన కార్యక్రమాలు చేయడం, దాంట్లో నేటి యువత దాన్నే చూడడం, ఏ విధంగా చూస్తారు? మా చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు అలాగే ఇంకా ఇతర కార్యక్రమాలు ఉండేవి. అవన్నీ కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ ఏంటంటే ఈ రోజున టెలివిజన్లో అలాగే ఏవైతే యువకులు రెచ్చిపోయే విధంగా ఆ పక్కదారి పట్టే విధంగా ఉన్నదో ఈ బిగ్ బాస్ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా దాన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీరేం చెప్తారు సార్? బిగ్ బాస్ ప్రోగ్రామ్ అన్నది ఈ యూత్ని పక్కదారి పట్టించి వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియకుండా ఆడవాళ్ళ పక్షాల ఇప్పుడు మానభంగాలు రేపులు జరుగుతుంటే ఈ మనకి పరిచయం ఉన్న సినీ నటులు, సీరియల్ నటులు వీళ్ళందరూ కూడా ఒక రూములో ఉండి సగం దుస్తులు వేసుకుని ఈ యూత్కి అంతా కూడా చెడుబాటలో నడిచేలాగా ఈ బిగ్ బాస్ షో ఉంది. ఈ బిగ్ బాస్ షోని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అలాగే మనం గతంలోని రికార్డ్ డ్యాన్సులు నడిచేవి, అలాగే భోగం మేళం నడిచేది, అలాగే ఇజ్రాయిల్ డ్యాన్సులు కూడా నడిచాయి. అయితే ఇవన్నీ కూడా నడిచే సమయంలో యూత్ అంతా పాడైపోతున్నారు. అన్నిటిని బ్యాన్ చేసాం. అటువంటి దాన్ని బ్యాన్ చేసినప్పుడు ఈ అరాజకంగా పబ్లిక్గా ప్రభుత్వానికి దృష్టిలో తెలుసుండి కూడా ఇటువంటి షోలు ఆడిందంటే ప్రభుత్వానికి కూడా అది ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ ప్రజలను మనం ఏ పక్క తీసుకెళ్తాం? మనది భారతీయ సంస్కృతి అంటారు. భారతీయ సంస్కృతిని మనం ఎటు వెళ్ళిపోతుంది, ఎటు వస్తుంది అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలని ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఈ బిగ్ బాస్ షోని ఇక్కడితోనన్నా ఆఫ్ చేయాలని కోరుతున్నాం. ఐబొమ్మ ఎవరైతే అధినేత ఉన్నారో సినిమాలు పైరసీ చేసి అతను మాకు వచ్చే డబ్బుని నష్టం కలిగించున్నాడు, మాకు వచ్చే ఆదాయానికి నష్టం కలిగించున్నాడు. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరేరులో సినిమా యాక్టర్లో. కానీ ఈ రోజున ఐబొమ్మ రవి ఒక విధంగా చెప్పుకోవాలంటే 1000 రూపాయలు 2000 రూపాయలు పెంచేసి మాకు అమ్ముకుంటాకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి చెప్పినటువంటి సినిమా యాక్టర్లో ఈ రోజున ఐబొమ్మని మూసేయాలని చెప్పేసి కోరడంలోనూ అర్థం కూడా లేదని అనుకుంటున్నాం. చాలామంది మధ్యతరగతి అలాగే 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కోలేనటువంటి పేద ప్రజలు ఐబొమ్మ ఇంట్లోనే చూసే పరిస్థితి కొనసాగుతుంది. అదే సందర్భంలో ఈ రోజుని ఐబొమ్మను మూసేసాలని చంకలు గుద్దుకుంటున్నారు. మరి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున ఈ శృంగారాన్ని విశృంఖలంగా చేసే విధంగా, అంటే ఈ శృంగారభరితమైనటువంటి ఈ బిగ్ బాస్ లాంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంటే పెట్టుబడులు పెడతారో కార్పొరేట్ శక్తులు అట్లా వెనకాల ఉంటే
ఆ విధంగా బిగ్ బాస్ని కొనసాగించడానికి కారణం కూడా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి యజమానులు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఏదేమైనా ఐబొమ్మని ఏ విధంగా ముగిస్తారో బిగ్ బాస్ వంటి అశ్లీల అవసరమైనటువంటి అశ్లీల కూర్చులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాన్ చేయాలని చేస్తుంది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఈ బిగ్ బాస్ కార్యక్రమం అన్నది పేద ప్రజలకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం కాదు. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం దీన్ని అరికెట్టి దీన్ని బ్యాన్ చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. అయితే బిగ్ బాస్ షో వల్ల ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగం లేదు. దీన్ని చూసిన యువతి యువకులు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే బిగ్ బాస్ షో ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా ప్రభుత్వం నిషేధించాలని అయితే సిపిఎం నాయకులు కోరుతున్నారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.